In the Old Testament, పాత నిబంధనలో one of the things that the Lord told Israel was ప్రభువు ఇజ్రాయేలీయులకు చెప్పిన విషయాల్లో ఒకటేమిటంటే that they should teach their children the ways of the Lord. ప్రభు యొక్క మార్గాలను వారి యొక్క పిల్లలకు వారు బోధించాలి. There was a reason for that. దానికి కారణం ఉంది. Israel had to be preserved for many hundreds of years. అనేక వందల సంవత్సరాలు ఇజ్రాయేలు భద్రపరచబడాలి. It's about 1500 years after the nation of Israel came into the land of Canaan that Jesus was born. And ఇజ్రాయేల్ జనాంగము కానాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత సుమారు 1500 సంవత్సరాలకి యేసయ్య జన్మించాడు. The nation had to continue and not fall away into idolatry and become like all the other nations. ఇతర దేశాల వలె విగ్రహారాధనలో పడిపోకుండా ఈ దేశం కొనసాగుతూ ఉండాలి. And then they would not be ready for the coming of the Savior. అలా కాకపోయినట్లయితే రక్షకుడి యొక్క రాక కోసం వాళ్ళు సిద్ధపడి ఉండేవారు కాదు. So you see what an important responsibility every father in Israel had. కాబట్టి ఇజ్రాయేలులోని ప్రతి తండ్రికి ఎంత ప్రాముఖ్యమైన బాధ్యత ఉందో మీరు చూడొచ్చు. I don't know if Christians take their responsibility just as seriously. క్రైస్తవులు కూడా వారి యొక్క బాధ్యతను అంతే తీవ్రంగా తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. So I want to show you a few verses from the Psalms. Psalm 78. I want to read from verse 5. Psalm 78 and verse 5. కాబట్టి కీర్తనలలో నుండి కొన్ని వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. కీర్తనలు 78వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవాలనుకుంటున్నాను. కీర్తనలు 78:5. The Lord established a testimony in Jacob and appointed a law in Israel, and he commanded our fathers, Psalm 78 verse 5, that they should teach them to their children, that the generation to come might know, even the children yet to be born, that they may arise and tell them to their children, so that they should put their confidence in God and not forget the works of God, but keep his commandments and not be like their fathers. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపువలెనని వారికి ఆజ్ఞాపించెను. So they were to teach their children with a twofold goal in view. కాబట్టి వాళ్ళు రెండు విధాలైన గురిని దృష్టిలో పెట్టుకుని వారి పిల్లలకి బోధించాలి. And that's the goal we have also. If God has given us children, it's a tremendous responsibility that God has given us children. దేవుడు ఒకవేళ మనకు పిల్లల్ని ఇస్తే మనం కూడా అదే గురిని కలిగి ఉన్నాము. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు అది ఎంతో గొప్ప బాధ్యత. One is that they should put their confidence in God. Verse 7. ఒకటేమిటంటే 5వ వచనము వారు దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండాలి. We have to train our children to put their confidence in God and not forget his works. దేవుని యందు తమ నిరీక్షణను ఉంచి మరియు ఆయన క్రియలను మర్చిపోకుండా ఉండాలని మనం మన పిల్లలకు నేర్పించాలి. His works in time past is what enable us to have confidence in him. గతంలో ఆయన చేసిన క్రియలే ఆయన యందు మనం నిరీక్షణ ఉంచడానికి సహాయం చేస్తున్నాయి. And that's why we need to teach our children the works of God. అందుకే మనం మన పిల్లలకు దేవుని యొక్క క్రియలను బోధించాలి. First of all in scripture, మొట్టమొదటిగా లేఖనాల్లో నుంచి, in the Old Testament, in the New Testament. That's why it's very important that the responsibility is primarily put upon fathers. It says here. పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో నుండి మన మీద ఉంచబడిన బాధ్యతల్లో ఇదెంతో ప్రాముఖ్యమైన బాధ్యత. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రాథమికంగా అది తండ్రులకు ఇవ్వబడింది అని. That the fathers, verse 5, should teach their children. 8వ వచనంలో పితరులు అని చెప్పబడింది. అక్కడ తండ్రులు తమ పుత్రులకు దానిని తెలియపరచాలి. In the New Testament also the emphasis is on the fathers. క్రొత్త నిబంధనలో కూడా తండ్రులకే నొక్కి చెప్పబడింది. And it's only if a father is a good for nothing, useless, lazy father, then the mother has to take over and do the job of the father. That's like a dead father. కేవలం తండ్రి ఒక
మూర్ఖుడుగా, పనికిరాని వాడుగా, సోమరిగా ఉంటే అప్పుడు తల్లి తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. అది ఎలాంటిదంటే తండ్రి చచ్చిపోయిన దాంతో సమానం. If a father dies, then the mother's got to go to work to support the children. మరి తండ్రి చనిపోతే పిల్లల్ని పోషించడం కోసం తల్లి పని చేయాల్సి వస్తుంది. And if a father is spiritually dead and good for nothing, then the mother has to take that spiritual responsibility. ఒకవేళ తండ్రి మూర్ఖుడుగా, పనికిరాని వాడుగా, ఆత్మీయంగా చచ్చిన వాడుగా ఉంటే అప్పుడు తల్లి ఆ ఆత్మీయ బాధ్యతని తీసుకోవాలి. But it's primarily the responsibility of the fathers. కానీ అది ప్రాథమికంగా తండ్రుల యొక్క బాధ్యత. To teach their children to put their confidence in God. వారి యొక్క నిరీక్షణని దేవుని మీదే ఉంచమని వారి పిల్లలకు బోధించటానికి. And it says here so that they don't forget the works of God. మరి ఇక్కడ ఏమని చెప్తుందంటే తద్వారా వారు దేవుని క్రియలను మర్చిపోకుండా ఉంటారు అని. So the basis for our faith is, కాబట్టి మన విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలంటే faith comes by hearing, and hearing by the word of Christ. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. So if we teach our children the scriptures, కాబట్టి మన పిల్లలకి లేఖనాలను మనం బోధించినట్లయితే and what God did for people at different times, వేర్వేరు కాలాల్లో దేవుడు ప్రజలకు ఏం చేశాడు అని, the wonderful Old Testament stories of faith, విశ్వాసానికి సంబంధించిన పాత నిబంధనలోని అద్భుతమైన కథలు, and the New Testament stories of Jesus and the apostles, యేసయ్య మరియు అపోస్తలుల యొక్క క్రొత్త నిబంధన కథలు, and in addition to that, మరియు దానితో పాటుగా the things that God has done in your life from the time you were born again. నువ్వు తిరిగి జన్మించిన దగ్గర నుండి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి కూడా చెప్పాలి. I have been encouraging people, parents, to write down in a notebook, or if you have a computer, to open a folder in a computer where you write little incidents of miracles God has done in your life. పుస్తకంలో గాని లేదా నీకు ఒకవేళ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ఒక ఫోల్డర్లో దేవుడు నీ జీవితంలో చేసిన చిన్న అద్భుతమైన కార్యాల గురించి రాయమని నేను తల్లిదండ్రుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాను. So that when your children are 20 years old, you can give them a little book. తద్వారా మీ పిల్లలకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఒక చిన్న పుస్తకాన్ని ఇవ్వచ్చు. To encourage their faith. వారి విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి. To remind them of the works of God which are not only written in the Old Testament and the New Testament, but which were written in your life from the time you were born again. పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోను రాయబడిన దేవుని యొక్క కార్యాలను వారికి గుర్తు చేయడానికి మాత్రమే కాక తిరిగి జన్మించిన దగ్గర నుంచి నీ జీవితంలో రాయబడిన వాటిని కూడా గుర్తు చేయడానికి. So often God has done so many things for us, and చాలా తరచుగా దేవుడు మన కొరకు అనేక విషయాలను చేశాడు. We forget to tell our children those things and we forget them. మన పిల్లలకి ఆ విషయాలను చెప్పడం మర్చిపోతాము మరియు వాటిని మర్చిపోతాము. I mean, if I wish somebody had told me this when I first got married. నా విషయానికి వస్తే నాకు వివాహమైన మొదట్లో ఎవరైనా నాతో ఇవి చెప్పుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాను. I could have written quite a number of things. అప్పుడు నేను అనేక విషయాలను రాసి ఉండేవాడిని. I'm not saying we should produce a 500-page book and give it to our children. They won't read it. మనం 500 పేజీల పుస్తకాన్ని తయారు చేసి మన పిల్లలకి ఇవ్వాలని నేను చెప్పటం లేదు. వాళ్ళు దాన్ని చదవరు. So we don't have to write every little detail, every verse God spoke to us. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటని, ఆయన మనకిచ్చిన ప్రతి వచనాన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. But significant miracles God did for us. కానీ దేవుడు మన కొరకు చేసిన ముఖ్యమైన ఆశ్చర్య కార్యాల గురించి. I mean, if it's just one page a month. నేను చెప్పేది ఏమిటంటే నెలకి ఒక్క పేజీ అయినా సరే, or one page in 3 months. లేదా 3 నెలలకు ఒక పేజీ అయినా సరే, something that God spoke or did for us. దేవుడు మనతో మాట్లాడిన దాని గురించో లేదా దేవుడు మన కొరకు చేసిన దాని గురించో. You make a little journal. ఆ విధంగా మీరు ఒక చిన్న పత్రికను తయారు చేస్తే it's a tremendous legacy and inheritance you can give to your children. అది మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే ఎంతో గొప్ప ఆస్తి మరియు స్వాస్థ్యము. Look how parents are so careful to give money to their children. వారి పిల్లలకి డబ్బులు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి. They save up. They don't just save up at the last minute. వాళ్ళు పోగు చేస్తారు. వాళ్ళు కేవలం ఆకర్షణాల్లో పోగు చేయరు. They save up throughout their years. వారు అనేక సంవత్సరాల నుంచి పోగు చేస్తూ ఉంటారు. Why not save up a record of instances that we write down? అలాంటప్పుడు మనం రాసుకున్న కొన్ని సంఘటనల యొక్క వివరాలను ఎందుకని భద్రపరచుకోకూడదు? So that they don't forget the works of God. తద్వారా వారు దేవుని యొక్క కార్యాలను మర్చిపోకుండా ఉండటానికి. Why? So that our children can have their confidence in God. ఎందుకని?
మన పిల్లలు తద్వారా దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండటానికి. And we are going into a time as we approach the end. మనం అంతానికి సమీపిస్తుంటుండగా మనం ఎటువంటి సమయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామంటే where people are going to despise God and turn away from Christ and make fun of the things of the Lord and of Scripture. ప్రజలు క్రీస్తు నుండి వెనుతిరిగి ప్రభువు మరియు లేఖనాల గురించిన సంగతుల విషయమై హేళన చేస్తూ దేవుణ్ణి దూషించే సమయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. And we need to raise up a generation who will stand for the Lord. మనం ప్రభువు కోసం నిలబడే తరాన్ని లేవనెత్తాలి. So faith కాబట్టి విశ్వాసము is the first thing we have to put into our children's hearts. మన పిల్లల యొక్క హృదయాల్లోనికి మనం మొట్టమొదటిగా పెట్టవలసినది. By instructing them in their mind, we lead them to faith in their heart. వారి మనసులకు ఉపదేశించడం ద్వారా వారి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండినట్లు మనం వారిని నడిపిస్తాము. I want to show you what Paul said to Timothy concerning his mother. తన తల్లి గురించి పౌలు తిమోతితో చెప్పిన దాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Obviously his father did not do the job. నిస్సందేహంగా అతని తండ్రి తన బాధ్యతను నెరవేర్చలేదు. Because his father was, as far as I know, unconverted. He was a Greek businessman who was probably interested in making money, not in bringing up his child in godly ways. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అతని యొక్క తండ్రి మారు మనసు పొందలేదు. దైవికమైన మార్గాల్లో బిడ్డను పెంచే విషయంలో కాక డబ్బును సంపాదించాలనే ఆసక్తిని కలిగి ఉన్న ఒక గ్రీకు దేశపు వ్యాపారస్తుడై ఉండొచ్చు. But the mother was a God-fearing Christian. కానీ తల్లి దైవభక్తి కలిగిన క్రైస్తవురాలు. And that's an encouragement for those of you who have irresponsible husbands. మీలో ఎవరైతే బాధ్యత లేని భర్తలను కలిగి ఉన్నారో మీకు ఇది ఒక ప్రోత్సాహము. 2 Timothy chapter 1. He says in verse 5 to Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అతడు 5వ వచనంలో తిమోతితో ఇలా అంటూ ఉన్నాడు. I'm mindful of the sincere faith which is inside your heart. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. And that faith was first in the heart of your grandmother Lois. మరి ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలో వసించెను. And then it came down from the heart of your grandmother to the heart of your mother Eunice. ఆ తర్వాత అది నీ అవ్వయైన లోయి హృదయంలో నుండి నీ తల్లి అయిన యునికే హృదయంలోనికి వచ్చింది. And I'm sure that faith is now in you. మరియు ఆ విశ్వాసము ఇప్పుడు నీ యందు ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Isn't that a wonderful thing? అది ఒక అద్భుతమైన విషయం కాదా? That the faith that God has given you in your heart, అంటే నీ హృదయంలో దేవుడు నీకిచ్చిన విశ్వాసాన్ని you transmit to your child. నీ బిడ్డకి నువ్వు పంపించినప్పుడు goes into his or her heart. అది అతడు లేదా ఆమె హృదయంలోనికి వెళ్ళినప్పుడు and they transmit it to their children, so it goes into their heart. మరియు వాళ్ళు వారి యొక్క పిల్లలకి పంపించినప్పుడు అది వారి హృదయాల్లోనికి వెళ్తుంది. So you have served 2 generations thereby. కాబట్టి ఆ విధంగా నువ్వు 2 తరాలకు సేవ చేశావు. And if they keep doing that, మరి దాన్ని ఆ విధంగా వారు చేస్తూ ఉంటే there'll be a witness for Christ right until the time he comes. అప్పుడు క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆయన కొరకు ఒక సాక్ష్యం నిలిచి ఉంటుంది. See, that's why Israel had to be preserved. అందుకే ఇజ్రాయేలు భద్రపరచబడాలి. And right through, God had a remnant in Israel that was faithful to him, even though there were hundreds and thousands of Pharisees and hypocrites. ఇజ్రాయేల్లో వందలు వేలల్లో వేషధారులైన పరిసయ్యులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మొదటి నుండి ఆయన పట్ల నమ్మకంగా ఉన్న శేషించిన వారిని ఆయన కొరకు కలిగి ఉన్నాడు. There was a remnant. శేషించిన వారు ఉన్నారు. And those 11 apostles were part of that remnant. ఆ 11 మంది అపోస్తలులు ఆ శేషించిన వారిలో భాగము. And so also as we approach the end, అదే విధంగా మనం అంతాన్ని చేరుకునే కొలది a lot of Christendom is going to turn away into hypocrisy, క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం వేషధారణ వైపు తిరిగిపోతుంది. prosperity gospel and all types of deception. సమృద్ధి సువార్త మరియు అన్ని రకాల మోసాలు. But there will be a remnant that will be true to God right up until the end. కానీ అంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండే శేషించిన వారు ఉంటారు. And we have to be responsible, especially as we grow older. మరియు మనం బాధ్యత కలిగి ఉండాలి, ప్రత్యేకంగా మనం వయసులో పెద్దవాళ్ళం అవుతుండే కొలది. And I say you got to start young. వారి చిన్న వయసు నుండే దాన్ని మీరు మొదలు పెట్టాలి. You can't wait till your children are 10 or 12 years old. మీ పిల్లలకు 10 లేదా 12 సంవత్సరాలు వచ్చే వరకు మీరు వేచి ఉండకూడదు. You got to start when they are 1 to instill faith in their heart. వారి యొక్క హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించడానికి వారికి 1 సంవత్సరం వయసు అప్పటి నుండే మనం మొదలు పెట్టాలి. To pray for them. మరియు వారి కొరకు ప్రార్థించుటకు. In fact, you should start praying for your child as soon as it's in the mother's womb. వాస్తవానికి నీ బిడ్డ ఇంకా తల్లి గర్భంలో ఉండగానే నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. The first thing is that
put their confidence in God. And second, కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటంటే వారు దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండటానికి. తర్వాత రెండవది in Psalm 78 verse 7, కీర్తనలు 78 వచనంలో is to keep his commandments. ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. So here with this God-fearing grandmother that Timothy had, who taught her daughter అయితే ఇక్కడ తిమోతి యొక్క అవ్వ దేవుని భయం కలిగి ఉండి తన కుమార్తెకి ఈ విధంగా బోధించింది. to trust in the Lord and to keep his commandments, and ప్రభువునందే నమ్మకం ఉంచమని ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనమని. for some reason అయితే ఎందుకో that girl Eunice went astray, ఆ అమ్మాయి యూనికే త్రోవ తప్పిపోయింది. and that's why she married a Greek, అందుకే ఆమె ఒక గ్రీకు దేశస్థుని వివాహం చేసుకుంది. an unconverted Greek businessman. అతడు మార్పు చెందిన ఒక గ్రీకు వ్యాపారస్తుడు. That can happen sometimes. కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతుంటాయి. But she came back కానీ ఆమె తిరిగి వచ్చింది and she repented, మరియు ఆమె మారు మనసు పొందింది. and we know that because she brought up Timothy with the same faith. మనకి ఇప్పుడు ఆ విషయం తెలుసు, ఎందుకంటే అదే విశ్వాసంతో ఆమె తిమోతిని పెంచింది. I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలియదు. Something may have happened that made her drift away. ఆమె త్రోవ తప్పిపోయేటట్లుగా ఏదో జరిగి ఉండాలి. We have to be so careful with our daughters మన కుమార్తెల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. that they don't just go and fall for some rich businessman who's unconverted. మార్పు చెందని ధనికుడైన వ్యాపారవేత్త యొక్క ఉచ్చులో వారి పడిపోకుండా ఉండునట్లు. But I'm sure that mother prayed for her even when she went astray. అయితే తన దారి తొలగిపోయినప్పటికీ ఆమె యొక్క తల్లి తన కొరకు ఖచ్చితంగా ప్రార్థించి ఉంటుంది. And if you have children who've gone astray, మరియు మీకు కూడా త్రోవ తప్పిపోయిన పిల్లలుంటే you can pray for them. మీరు వారి కొరకు ప్రార్థించవచ్చు. That mother's faith and prayer brought her daughter back. ఆ తల్లి యొక్క విశ్వాసము మరియు ప్రార్థన ఆమె కుమార్తెను వెనక్కి తీసుకువచ్చింది. And she came to the Lord and she must have said, Lord, I'm sorry that I disobeyed you and I married outside your will. మరియు ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. మరియు ప్రభువా, నీకు అవిధేయత చూపించాను, నీ చిత్తానికి బయట నేను వివాహం చేసుకున్నాను, క్షమించు అని చెప్పుండుంటుంది. But I got a son now. కానీ ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు. I'm going to make up for that. ఇప్పుడు మాత్రం తప్పు చేయకుండా చూసుకుంటాను. I'm going to pour my heart into him, and she spent time with him. నా హృదయాన్ని తనలోనికి కుమ్మరిస్తాను. మరియు తనతో ఆమె సమయాన్ని గడిపింది. And by the time Timothy was 18 or 19 years old, మరియు ఆ సమయానికి తిమోతి 18 లేదా 19 సంవత్సరాల వయసు కలిగిన వాడు. the apostle Paul selected him. అపోస్తలుడైన పౌలు తనని ఎంపిక చేసుకున్నాడు. I mean, if the apostle Paul selected your son to be in his team, అంటే అపోస్తలుడైన పౌలు మీ కుమారుణ్ణి తన జట్టులో ఉండడానికి ఎంపిక చేసుకున్నాడు అనుకోండి. brother, sister, there's no greater honor you can get on this earth. సహోదరి, సహోదరుడా, ఈ భూమి మీద అంతకంటే గొప్ప ఘనత నువ్వు పొందుకోదగింది ఏదీ లేదు. That's getting greater than being the president of any country. అది ఏ దేశానికైనా రాష్ట్రపతిగా ఉండడానికంటే కూడా ఎక్కువ. The apostle Paul selected him. అపోస్తలుడైన పౌలు తనని ఎంపిక చేసుకున్నాడు. What a work that mother did. ఆ తల్లి ఎంత గొప్ప పని చేసింది. That Paul could discern, here's a godly young man. పౌలు అతడు ఒక దైవికమైన యవనస్తుడని వివేచించాడు. And he later discovered it was the job of his mother and grandmother. అది అతడు తల్లి మరియు అతని అవ్వ యొక్క పని అని అతడు తర్వాత గుర్తించాడు. So parents have a tremendous influence on children. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నారు. Why do you think Judas Iscariot kept stealing money? ఎందుకని యూదా ఇస్కరియోతు డబ్బులను దొంగలిస్తూ ఉండేవాడని మీరు అనుకుంటున్నారు? Is it possible that his parents ignored little wrong things that little Judas Iscariot did when he was a small boy? మరి యూదా ఇస్కరియోతు చిన్న పిల్లవాడిగా చిన్న తప్పులు చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క తల్లిదండ్రులు నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉండొచ్చు. Oh, little boy, darling, don't do that. ఓ నా బుజ్జి కన్నా, అలా చెయ్యొద్దు. That's not the way to talk to a child who's disobedient, dishonors parents, and steals little things or tells lies. అవిధేయత చూపిస్తూ తల్లిదండ్రులను గౌరవించకుండా చిన్న దొంగతనాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉండే పిల్లవాడితో మాట్లాడే విధానం అది కాదు. That person will one day grow up to betray Jesus Christ. ఆ వ్యక్తి ఒకానొక దినాన్ని యేసయ్యను అప్పగించే స్థాయికి ఎదుగుతాడు. We have both types of examples in scripture. మనకి లేఖనాలలో 2 రకాల ఉదాహరణలు ఉన్నాయి. Train up a child in the way he should go, and when he is old he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Timothy did not depart from it, and Judas Iscariot did not depart from the way he was brought up. తిమోతి దాని నుండి తొలగిపోలేదు, అలాగే ఇస్కరియోతు యూదా కూడా తాను పెంచబడిన విధానంలో నుండి తొలగిపోలేదు. So there we have warnings to teach our children faith, confidence in God,
and to keep his commandments. కాబట్టి మన పిల్లలకు విశ్వాసము, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలని, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలని బోధించుటకు ఇక్కడ మనం హెచ్చరికలను కలిగి ఉన్నాము. God gave one command to Adam and Eve and they disobeyed it. దేవుడు ఆదామవ్వలకు ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు, కానీ వారు దానికి అవిధేయత చూపించారు. God gave one command for children. దేవుడు పిల్లలకు ఒక్క ఆజ్ఞనే ఇచ్చాడు. He hasn't given 10 commandments for children. He gave one command. ఆయన పిల్లలకు 10 ఆజ్ఞలు ఇవ్వలేదు, ఆయన ఒకే ఒక్క ఆజ్ఞనిచ్చాడు. Honor your father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించు. That's the only thing we got to teach our children when they begin. And as they grow up, of course, you got to teach them not to tell lies. కాబట్టి మన పిల్లలకు మొదటి నుండి కూడా ఈ ఒక్క విషయాన్నే మనం బోధిస్తూ ఉండాలి. అయితే వారు ఎదుగుతూ ఉండే కొలది అబద్ధాలు కూడా ఆడొద్దని మీరు వారికి చెప్పాలి. But if they don't begin with being taught to honor their father and mother, వారి యొక్క తల్లిని తండ్రిని సన్మానించాలని బోధించబడుతూ వారు మొదలు పెట్టకపోయినట్లయితే I can prophesy that they will go astray. వారు తొలగిపోతారని నేను ప్రవచించగలను. That means they should never speak rudely to parents. అంటే దాని అర్థం వాళ్ళు ఎన్నడూ కూడా వారి యొక్క తల్లిదండ్రులతో కఠినంగా మాట్లాడకూడదు. They shouldn't show their hand to parents like this. ఈ విధంగా వారి యొక్క చేయిని వారి తల్లిదండ్రుల వైపు చూపించకూడదు. Teach them to obey God's commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలని వారికి బోధించండి. And teach them to obey the first time you speak to them. మరియు మీరు వారితో మాట్లాడిన మొదటిసారే వారు విధేయత చూపించాలని వారికి బోధించండి. Children are not like that. పిల్లలు ఆ విధంగా ఉండరు. Sometimes you have to speak to them 10 times to obey. వారు విధేయత చూపించడానికి కొన్ని సార్లు నువ్వు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. That's not a sign of a good upbringing. అది మనము మంచిగా పెంచట్లేదు అని సూచిస్తుంది. In the beginning they are like that, but we have to be strict with them. మొదట్లో వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వారితో మనం కఠినంగానే ఉండాలి. What a joy it is to see in a home a father or mother telling a child, do that or don't do that, and the child immediately obeying. ఒక గృహంలో తల్లి గాని తండ్రి గాని బిడ్డతో నువ్వు అది చెయ్యొద్దు, అది చెయ్యి అని చెప్పిన వెంటనే ఆ బిడ్డ విధేయత చూపించినట్లయితే అది చూచుటకు ఎంతో ఆనందము. Whether it's 5 years old or 15 years old, it's such a joy to see that. ఆ బిడ్డకి 5 సంవత్సరాలైనా లేదా 15 సంవత్సరాలైనా అది చూచుటకు ఎంతో ఆనందము. But it's so rare to see it in our day. మన దినాల్లో దానిని మనం అరుదుగా చూస్తున్నాము. Because we think we are patient with our children. ఎందుకంటే మన పిల్లలతో మనం చాలా సహనాన్ని కలిగి ఉన్నామని అనుకుంటూ ఉంటాం. When we tell them do it, then we get upset and spank them or something. చెయ్యండి 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 అని మనం వాళ్ళకి చెప్పినప్పుడు మనం విసుగెత్తిపోయి వారిని కొట్టడమో ఏదో ఒకటి చేస్తాము. We can save ourselves a lot of that if we train them gently, graciously. వారిని మనం మృదువుగా కృపాసహితంగా తర్ఫీదు చేస్తే మనలను మనం అటువంటి అనేకమైన వాటి నుంచి కాపాడుకోవచ్చు. Son, my girl, you have to obey daddy and mommy the first time we say something, unless you didn't hear it or you didn't understand it. నువ్వు వినకపోతేనో లేక అర్థం చేసుకోపోతేనో తప్ప కానీ నా కుమారుడా నా కుమార్తె తల్లిదండ్రులు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పినప్పుడు మొదటిసారే నువ్వు విధేయత చూపించాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే there's only one thing you have to do when you're a child. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నంత కాలం నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. Honor your father and mother. Children, obey your parents. అదేమిటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. పిల్లలారా మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి. Why do we have a generation growing up that's so careless about obeying God's commandments? దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయత చూపించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండే ఎదుగుతున్న తరాన్ని మనం ఎందుకని కలిగి ఉన్నాం? Because when they were small, they were careless about obeying their parents. ఎందుకంటే వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులకి విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. So it's a very big responsibility. కాబట్టి అది ఎంతో గొప్ప బాధ్యత. Psalm 90. కీర్తనలు 90వ అధ్యాయం. There's another psalm written by Moses, who had seen all the problems in the wilderness. అరణ్యంలో అన్ని సమస్యల్ని చూసిన మోషే చేత రాయబడిన మరొక కీర్తన ఇది. With the children of Israel disobeying God, turning away from the borders at the borders of Canaan. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపిస్తూ కనాను అంచుల దగ్గర వెనుదిరిగారు. So he says in his prayer. కాబట్టి తన ప్రార్థనలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. This is the only psalm written by Moses. Psalm 90. He says in verse 12. ఇది మోషే చేత రాయబడిన ఏకైక కీర్తన. కీర్తనలు 90వ అధ్యాయం
అతడు 12వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, Teach us, Lord, to number our days, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు ప్రభువా, that at the end of our life we can present to you a heart of wisdom. తద్వారా మా జీవితం చివర్లో జ్ఞాన హృదయాన్ని మేము మీకు సమర్పించున్నట్లు. Jesus grew in wisdom. That's the example we have to give to our children. యేసయ్య జ్ఞానములో ఎదిగాడు. ఈ ఉదాహరణనే మన పిల్లలకు మనం ఇవ్వాలి. Jesus grew in wisdom because he obeyed Joseph and Mary from the time he was a child. యేసయ్య చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే యోసేపు మరియలకు విధేయత చూపించాడు కాబట్టే అతడు జ్ఞానంలో ఎదిగాడు. So teach us to present to you a heart of wisdom. కాబట్టి నీకు మేము జ్ఞాన హృదయాన్ని సమర్పించినట్లు మాకు బోధించుము. We want our children to have a heart of wisdom. మా పిల్లలు జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. And that will come as they learn to obey. వాళ్ళు విధేయత చూపించడం నేర్చుకుంటూ ఉండే కొలది అది వారికి వస్తుంది. And so he goes on to say in verse 16. కాబట్టి అతడు ఇంకా ముందుకు చెప్తూ 16వ వచనంలో The last part. చివరి భాగంలో, Let your majesty appear to your children. Let your work appear to your servants, and let your majesty appear to your children. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము, నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. And how is that going to be? మరి అది ఎలా జరగబోతుంది? By the beauty or the loveliness of the Lord being upon us first. మొదటిగా ప్రభు యొక్క సౌందర్యము లేదా ప్రసన్నత మన మీద ఉండటం ద్వారా. In the King James Version it's translated as let the beauty of the Lord our God be upon us. కింగ్ జేమ్స్ వెర్షన్ తర్జుమాలో ఈ విధంగా అనువదించబడింది, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. Connect those two verses. ఆ రెండు వచనాల్ని కలిపి చూడండి. Oh God, let your glory be seen by our children, by your beauty being seen in our lives. ఓ దేవా, మా జీవితాలలో నీ ప్రసన్నతను చూచుట ద్వారా మా పిల్లలు నీ మహిమను చూచుదురుగాక. What did Timothy see in his mother? తిమోతి తన తల్లిలో ఏం చూశాడు? Not just instruction. కేవలం ఉపదేశం కాదు. He saw her in times of trouble and trial, trusting God. ఇబ్బందుల్లో మరియు శ్రమల సమయాల్లో ఆమె దేవుడినే నమ్ముకుని ఉండడాన్ని అతడు చూశాడు. And in not getting upset and in a panic when things went wrong. పరిస్థితులు ప్రతికూలంగా వెళ్తున్నప్పుడు ఆమె విసుగు చెందకుండా భయపడకుండా ఉండడాన్ని అతడు చూశాడు. That's how we got faith, not just being taught. ఆ విధంగానే మనం విశ్వాసాన్ని పొందుకుంటాము, ఏదో బోధించబడడం ద్వారా మాత్రం కాదు, but having faith. కానీ విశ్వాసాన్ని కలిగి ఉండటం. Because he saw how she reacted in different times. ఎందుకంటే అతడు ఆమె వేరు వేరు సమయాల్లో ఎలా స్పందించింది అనే దాన్ని చూశాడు. You know, children observe a lot. మీకు తెలుసా, పిల్లలు ఎంతగానో గమనిస్తూ ఉంటారు. And how we react in times of trial and difficulty. శ్రమలు మరియు కష్ట సమయాల్లో ఎలా స్పందిస్తున్నాము అనే దాన్ని. O Lord, let your beauty be upon me, so that your glory will be seen by my children. ఓ దేవా, నీ ప్రసన్నత నా మీద నుండునుగాక, తద్వారా నా పిల్లలు నీ మహిమను చూచుదురుగాక. What a wonderful prayer to pray. ప్రార్థించుటకు ఈ ప్రార్థన ఎంత అద్భుతమైనది. And finally, Psalm 127. చివరిగా కీర్తనలు 127వ అధ్యాయం. Psalm 127. కీర్తనలు 127వ అధ్యాయం. Children are the gift of the Lord. Verse 3. 3వ వచనం, పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానము. Why does he give us this gift? ఆయన ఎందుకని ఈ బహుమానాన్ని మనకిచ్చాడు? They ought to be like arrows in the hand of a warrior. యోధుని చేతిలోని బాణముల వలె వారు ఉండాలి. How blessed is the man whose quiver is full of them. ఎవని అంబుల పొది అయితే వాటి చేత నింపబడి ఉంటుందో వాడు ధన్యుడు. They will not be ashamed when they speak with their enemies in the gate. గుమ్మములలో వారు తమ విరోధులతో మాట్లాడినప్పుడు వారు సిగ్గుపడరు. In those days the enemies were human, and just like worldly people would think. సరిగ్గా లోకస్తులు ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటారో అలాగే ఆ దినాల్లో మనుషులే శత్రువులు. Oh, if I have a lot of children, they can stand with me when all my enemies come to shout at me and yell at me in my house. నా ఇంటికి నా శత్రువులు నా మీద అరుచుటకు కేకలు వేయటానికి వచ్చినప్పుడు నాకు చాలా మంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళందరూ నా పక్షాన నిలబడతారు. But today our enemies are spiritual. అయితే ఈ దినాన మన శత్రువులు ఆత్మ సంబంధులు. We don't have human enemies.
because our kingdom is not of this world. మనకు మానవ శత్రువులు లేరు, ఎందుకంటే మన రాజ్యం ఈ లోకానికి చెందింది కాదు. But we have enemies in the spiritual realm. కానీ ఆత్మ విషయంలో మనం శత్రువుల్ని కలిగి ఉన్నాము. And we want to train up our children to be warriors. మరియు మన పిల్లలు యోధులుగా ఉండినట్లు మనం వారికి తర్ఫీదునివ్వాలి. Who learn from early in life to resist Satan and to say no to the devil. వారు జీవితం ఆరంభం నుండే సాతాన్ను ఎదిరించడాన్ని మరియు అపవాదికి కుదరదు అని చెప్పడాన్ని నేర్చుకోవాలి. And that they can grow up to be together with you warriors for the kingdom of God. అప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు మీతో పాటు యోధులుగా ఉండినట్లు వారు ఎదగగలుగుతారు. So that is our desire for all of our children. We're going to pray for 2 children now. కాబట్టి మన పిల్లలందరి విషయంలో ఇదే మన కోరిక అయి ఉండాలి. ఇప్పుడు మనం పిల్లల కోసం ప్రార్థించుకుందాం. The first is my own granddaughter. మొదటిగా నా సొంత మనవరాలు, my 10th great grandchild. నా 10వ గొప్ప మనవరాలు. ఇక్కడ సహోదరుడు వర్తమానంలో ముని మనవరాలు అనే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించారు, కానీ ఇంగ్లీష్లో అదే పదానికి గొప్ప మనవరాలు అనే అర్థం కూడా వస్తుంది. Did I get it wrong? No, I didn't. నేను పొరపాటుగా చెప్పానా? లేదు, నేను పొరపాటుగా చెప్పలేదు. I have 10 grandchildren that are great. That's what I mean by great grandchildren. గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే నేను 10 మంది గొప్ప వాళ్ళైన మనవళ్ళు మనవరాలని కలిగి ఉన్నాను అని. I have 4 great sons and they got married, and I got 4 great daughters, and I have 10 great grandchildren. So నాకు 4 గొప్ప వాళ్ళైన కుమారులు ఉన్నారు. వారు వివాహాలు చేసుకున్నాక నాకు 4 గొప్ప వాళ్ళైన కుమార్తెలు వచ్చారు, మరియు నాకు 10 మంది గొప్ప వాళ్ళైన మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. I'm thankful for each one of them. I believe the parents have a big responsibility. వారిలో ప్రతి ఒక్కరి విషయమై నేను ఎంతో కృతజ్ఞుడిని. తల్లిదండ్రులకి చాలా పెద్ద బాధ్యత ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. To bring them up in the way that Annie and I tried to bring up our own children. యానీ మరియు నేను మా పిల్లల్ని ఏ విధంగా పెంచడానికి ప్రయత్నించామో అదే విధంగా వారు కూడా తమ పిల్లల్ని పెంచుటకు. It's a huge responsibility, as I said. నేను చెప్పినట్లుగా ఇది ఎంతో గొప్ప బాధ్యత. And I want to say to all of you who prayed for your children and they're grown up and they got married. మీ పిల్లల కోసం ఎవరైతే ప్రార్థించారో వారందరికీ నేను చెప్పేది ఏమిటంటే, అయితే మీ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వారు వివాహాలు కూడా చేసుకున్నారు. You need to pray for your grandchildren now. ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. Because it's not enough that we have prayed for our children. ఎందుకంటే మన పిల్లల కోసం మనం ప్రార్థించాం కదా, సరిపోతుందిలే అని అనుకోవద్దు. And if you're still alive and your grandchildren are born, నీ యొక్క మనవళ్ళు మనవరాలు పుట్టేసరికి నువ్వు ఇంకా బ్రతికే ఉంటే we must pray for them. That's what I seek to do. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. నేను అదే చేయాలనుకుంటున్నాను. So that in their generation, తద్వారా వారు వారి యొక్క తరములో they can live for God and be witnesses for Him. వారు దేవుని కొరకు జీవించగలుగుతారు మరియు ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతారు. So I want to encourage all of you to do that. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. Pray for them. That's the greatest thing we can do. వారి కొరకు ప్రార్థించండి, అది మనం చేయగలిగే గొప్ప పని. That in every generation there'll be a witness for Christ. This is so important. తద్వారా ప్రతి తరములో క్రీస్తు కొరకు సాక్ష్యము ఉండునట్లు ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Okay, please come. సరే, దయచేసి రండి.